అసెంబ్లీలోని వంశీ అన్న గారు మా పాత నగరాన్ని గోల్డెన్ సిటీగా మారుస్తారని చెప్పడమే కాకుండా అదేవిధంగా మేము పడుతున్న బాధలు మేము పొల్యూషన్ వల్ల పడుతున్న బాధలు ప్రతి ఒక్కటి స్పందిస్తూ అదేవిధంగా డ్రైనేజ్ కోసం కానీ పొల్యూషన్ కోసం కానీ ఇంకా ఎన్నో రకాలుగా మా ప్రతి ఒక్కటి మేము పడుతున్న కష్టాన్ని ప్రతి ఒక్కటి కూడా ఇదే ఫస్ట్ టైం నేను నా కళ్ళు అంటే ఒక కన్నీళ్ళు వచ్చినట్టు అంత ఇది అనిపించింది. ఎందుకంటే మేము పడుతున్న బాధలు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు, నేను కాదన్ను, అందరూ కూడా వాళ్ళ విధిని బట్టి వాళ్ళు చేశారు. కాబట్టి మేము పడుతున్న బాధలను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మేము ఏదైతే చెప్పగలమో దాన్ని అసెంబ్లీలో చెప్పడం అనేది మాకు చాలా హర్షణీయమండి. అదేవిధంగా అది చేస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత డీప్ లెవెల్లోని మన వంశీ గారు ఇంత చక్కగా అయినటువంటి ప్రసంగాన్ని ఇవ్వడం అనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చూసి కూడా చాలా అదొక రకమైన భావోద్వేగానికి గురైనట్టు మేము అనుకున్నామండి. ఎందుకంటే మా మనసులో ఉన్న ప్రతి మాటను కూడా అన్నగారు చక్కగానటువంటి స్పందనని తెలియజేశారు. అక్కడ చక్కగా ప్రతి ఒక్కరు కూడా అతను చెప్పినటువంటి మాట తీరుని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విధంగా ఇక్కడ ఇలా ఉన్నదా, సౌత్ ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా, ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ అన్ని ప్రతి ఒక్కటి కూడా అన్నగారు తెలియజేయడం జరిగింది. అది మేము అందరూ కూడా అన్నగారికి కృతజ్ఞతలు చెప్తున్నామండి. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అసెంబ్లీలో చెప్పినటువంటి ఆ స్పీచ్ని చూసి తప్పకుండా మేము విశాఖలోని పర్యటిస్తామని చెప్పి మాట ఇచ్చారండి. మేము అన్నగారికి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచాలనే కార్యక్రమంలో మేము కూడా జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని పెంపొందించే విధంగా ప్రతి ఒక్క వాడవాడిన తిరిగి ప్రతి ఒక్కరు ఈ పొల్యూషన్ మేము పారదోలే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తన ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మొక్కలు పెంచే విధంగా పొల్యూషన్ హరించే విధంగా మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నామండి. మెజార్టీ నా భూతో నా భవిష్యత్తు. ఎందుకంటే ఏ బాధ అయితే అతను పడ్డారో కలకాలం అసలు అటువంటి బాధ అతనికి లేకుండా ఈ సౌత్ ప్రజలు కనీవిరిగినటువంటి మెజార్టీ ఇవ్వడం అయితే జరిగింది. అందువల్ల ఏంటంటే మేము ప్రతి ఒక్కరం కూడా అన్నగారిని ఆచరణగా తీసుకుంటూ అన్నగారు ప్రతి ఒక్కరు అన్నగారు నేడగా ప్రతి ఒక్క జనసైనికుడు ఈ వార్డులోని ప్రతి ఒక్క ప్రాబ్లంలో కూడా ముందుండి అది మా బాధ్యతగా మేము తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు అన్నగారికి పేరు వచ్చే విధంగా అదేవిధంగా మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెచ్చే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామండి.